ఒంటిమిట్టను నియోజకవర్గ కేంద్రం చేయాలని కడప ఎంపీ అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయాన్ని సందర్శించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. ఒంటిమిట్టలో ఏప్రిల్ 1న జరిగే సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆ శ్రీరామచంద్రుని జీవితం ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శప్రాయం. అటువంటి ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు దీవెనలు ప్రజలందరిపైన ఉండాలని, మన ప్రాంతం సుభిక్షంగా ఉండాలని, రైతులందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి ఆ శ్రీరాముని ఆశీస్సులు ఉండాలని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒంటిమిట్టలో పలు రైళ్లు ఆపాలి అని చెప్పి అనేక సందర్భాల్లో మనవి చేయడం జరిగింది. ఈ సందర్భంగా కూడా ఈ బ్రహ్మోత్సవాల ముందు కూడా మనవి చేశాం. స్థానిక ఎంపీ గారు మిథున్ రెడ్డి గారు కూడా మనవి చేశారు. ఢిల్లీలో ప్రభుత్వాన్ని కూడా మనవి చేస్తా ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని.